ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అనే దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి ఈ బైబిల్ స్టడీలో మీరు కూడా నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. రోమా పత్రిక అధ్యాయం 4 2వ వచనము. అబ్రహము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. ఇక్కడ నీతిమంతుడు అబ్రహము గురించి చూస్తే, అబ్రహము ప్రభువున దేవుని తెలుసుకోకముందు అతని పేరు అబ్రాముగా మనం చూస్తున్నాము. ఆ జీవితంలో వాళ్ళు విగ్రహారాధన అతిగా ఉంది. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో అనేది మనకు కనిపిస్తుంది. అది అనీతిమంతమైన జీవితంగా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని తెలుసుకున్నారు, దేవుని పిలుపుతో అబ్రహము దేవుని మార్గంలోను, దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు, దేవుడు ఏ ప్రదేశంలో ఉండమంటే ఆ ప్రదేశంలో ఉండేవాడు, దేవునిలో మాత్రమే దేవుని మాట విని నడుచుకునేవాడు. కాబట్టి దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మార్గంలో ఉంటున్నాడు. కాబట్టి అందరూ అతన్ని నీతిమంతుడు, దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడు అనే మాట అబ్రహాం గారికి వచ్చింది. దాన్ని బట్టి అబ్రహాం గారికి ఈ సర్వ సృష్టిలోను, ఈ భూమిలో ప్రతి ఒక్క అతనితో, తన జనులందరితోనూ, భూమి మీద ప్రజలందరితోనూ పోల్చి చూసినప్పుడు అబ్రహాంని చూస్తే, అందరినీ అబ్రహాం గారిని చూస్తే పోల్చి అతను నీతిమంతుడు, అలానే అందరి ముందు అతనికి ఏం కలుగుతుందంటే అతిశయ కారణం, అంటే నేను నీతిమంతుడిని అనే ఫీలింగ్ ఆయనలో కలుగుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ వాక్యంలో ఏంటంటే అది దేవుని ఎదుట కలగదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే దేవుని ముందు అబ్రహాము నేను నీతిమంతుడిని అని చెప్పవచ్చా? అసలు ఆయన నీతిమంతుడిని చేసిందే దేవుడు ముందు నీతిమంతుడు. కాబట్టి మనము నీతిమంతులము. అది దేవుని వలన, అంటే దేవుని వలన మాత్రమే మనం నీతిమంతులం అయ్యాము. దేవుని నమ్మడం వల్ల మాత్రమే నీతిమంతులం అయ్యాము. దేవుని మార్గంలో ఉంటున్నాం కాబట్టి మనం నీతిగా జీవిస్తున్నామని మనతో ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసుకుంటే అతిశయ కారణం మనకు కలిగితే నేను నీతిమంతుడని. కానీ దేవుడు ఎదుట మాత్రము నేను నీతిమంతుడిని అని మనం అనకూడదు. అది తప్పు. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు నామమున ఆమేన్.